హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇవాళ మన లాంగ్ వీడియో వచ్చేసి ఏంటంటే 12 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు ముగ్గు అనమాట. ముగ్గు ఎలానో ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఈలోపు నాకు తెలిసిన చిట్కా మీతో షేర్ చేసుకుంటా. మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో వాటర్ వస్తుంటాయి కదా, ఆ వాటర్ రాకుండా ఏం చేయాలంటే ఆనియన్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి కట్ చేయడం వల్ల కళ్ళల్లో నుంచి నీళ్ళు రావు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకునేంత టైం లేదు అనుకుంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసి ఈ ఆనియన్స్ దాంట్లో వేసి కట్ చేసినా కూడా మీకు ఆనియన్ కోసేటప్పుడు వాటర్ రావు. ఇంకొక ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఇంటి ముందు అసలు గుమ్మడికాయ ఎందుకు కట్టుకుంటారు అంటే, ఇంటికి ఉన్న నెగిటివిటీ మొత్తం, మనకున్న దిష్టి మొత్తం గుమ్మడికాయ అనేది ఆకర్షించుకుంటుందంట. సో దానివల్ల అది కొన్ని రోజులు మన ఇంటికి కట్టుకుంటే మనకి వచ్చే దిష్టి అంతా దానికి పోయి, ఇంకా కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత మనది పగల కొట్టేస్తాం కదా, ఇంకా దిష్టి అంతా ఆ పగల కొట్టేస్తే ఆ గుమ్మడికాయతో పోయిద్ది అని చెప్పేసి గుమ్మడికాయ కట్టుకుంటారు. ఇంకొక ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటంటే, అసలు మనం ఇంటి ముందు ఊకు చల్లుకొని ముగ్గు ఎందుకు పెట్టుకుంటాం అంటే, పాతకాలంలో ఎలా ఉండేదంటే బియ్యపు పిండితో ముగ్గేసేవాళ్ళు. బియ్యపు పిండితో ముగ్గేయడం వల్ల అది చీమలకి ఆహారం అయ్యేది. అంతే ఇంటి ముందు ఏమైనా బ్యాక్టీరియా అట్లాంటివి ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి మంచిగా నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకుంటే మంచిది అని అంటారు. ఇంకా అమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో జుట్టు కట్ చేయకూడదు, కత్తిరించకూడదు అంటారు. ఎందుకో తెలుసా? అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా, కాబట్టి కట్ చేసేటప్పుడు వేళ్ళు ఏమైనా తెగిపోతాయేమో, మంచిగా జాగ్రత్తగా ఉండడం, ఏం కనిపించదు కదా ఏం కట్ చేస్తున్నాం అనేది. దానివల్ల నైట్ టైమ్స్ జుట్టు కట్ చేయకూడదు అనే సాంప్రదాయం వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మన చాలా ఇళ్ళల్లో తులసి మొక్కని మనం లక్ష్మీదేవిలాగా భావిస్తాం కదా. అసలు తులసి మొక్క వల్ల యూజెస్ ఏంటి అంటే చాలా యూజెస్ ఉన్నాయి. మన హెల్త్కి కూడా మంచిది. తులసి ఆకులు మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగిన తర్వాత 2 రెబ్బలు 3 రెబ్బలు అలా తీసుకొని తింటే మంచిది. జలుబు అట్లాంటి, గొంతు పచ్చి చేయడం అట్లాంటివి ఏమన్నా గొంతు రిలీఫ్ అవుతుంది అంటారు. అసలు ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలంటే, ఆ తులసి చెట్టు అనేది చెడు గాలిని తీసేస్తుందంట. అందువల్ల ఇంట్లో తులసి చెట్టు ఉంటే మంచిది అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి మరెన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే పక్కా మన ఛానల్ని సబ్స్క్రైబ్